ఒక చేప ధర 29 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనం చేపలను కిలోల లెక్కన వందలు వేల రూపాయలకు కొనుగోలు చేస్తాం. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరొందిన బ్లూఫిన్ ట్యూనా మాత్రం కొన్ని ప్రత్యేక వేలాల్లో కోట్ల రూపాయల ధర పలుకుతుంది. జపాన్లో జరిగిన ఈ ట్యూనా వేలంలో ఒక చేప ఏకంగా 29 కోట్ల రూపాయలకు అమ్ముడై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ చేపలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు దీనికి ఇంత డిమాండ్? 29 కోట్ల రూపాయల చేపను కొనడం వెనుక ఉన్న అసలు వ్యాపార రహస్యం ఏంటి? ఈ ఆసక్తికరమైన కథే ఇప్పుడు తెలుసుకుందాం. బ్లూఫిన్ ట్యూనా సముద్రంలో అత్యంత విలువైన చేపల్లో ఒకటి. ముఖ్యంగా జపాన్లో సుషి, సషిమి వంటి వంటకాల్లో దీనికి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ చేపలు సముద్రంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ వేగంగా ఈదగలవు. ఇతర సాధారణ చేపలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద పరిణామానికి పెరుగుతాయి. జాతిని బట్టి బ్లూఫిన్ ట్యూనాలు 100 కిలోల బరువును చేరుకోగలవు. పెద్ద పరిణామం, మాంసం నాణ్యత, కొవ్వు శాతం కారణంగా వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఒక చేపకు 29 కోట్ల రూపాయలు అంటే నమ్మశక్యం కాని ధరే. అయితే ఇది సాధారణ మార్కెట్ ధర కాదు, ప్రత్యేకమైన వేలంలో నమోదైన అసాధారణ ధర. టోక్యోలోని టొయోసు మార్కెట్లో జరిగిన ట్యూనా వేలం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే తొలి వేలంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన ట్యూనాలకు భారీ ధరలు పలికే అవకాశం ఉంటుంది. అరుదైన చేప, భారీ బరువు, మంచి నాణ్యత, తాజాదనం, కొవ్వు శాతం వంటి అంశాలు కలిస్తే బిడ్డింగ్ ఒక్కసారిగా కోట్లకు చేరుతుంది. బ్లూఫిన్ ట్యూనాకు ఇంతటి డిమాండ్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని రుచి, మాంసం టెక్స్చర్. ముఖ్యంగా పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని జపాన్లో ఒటోరో అని పిలుస్తారు. ఇది చాలా మెత్తగా, కొవ్వుతో సమృద్ధిగా ఉండటంతో నోట్లో వేసుకున్నప్పుడు కరిగిపోయినట్టుగా అనిపిస్తుందని ఆహార ప్రియులు చెబుతారు. అందుకే అత్యంత ఖరీదైన సుషి, సషిమి రెస్టారెంట్లో బ్లూఫిన్ ట్యూనాకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే చేప ధరను కేవలం రుచి మాత్రమే నిర్ణయించదు. నాణ్యత, కొవ్వు పంపిణీ, పరిణామం, లభ్యత కూడా కీలకమే. ప్రతి బ్లూఫిన్ ట్యూనా కోట్ల రూపాయలు పలకదు. చేప ధరను నిర్ణయించేటప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. చేప బరువు, కొవ్వు శాతం, మాంసం రంగు, టెక్స్చర్, తాజాదనం, పట్టుకున్న ప్రదేశం, వేట పద్ధతి వంటి అంశాలు ముఖ్యమైనవి. అత్యుత్తమ నాణ్యత కలిగిన చేపలకు రెస్టారెంట్లు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా జపాన్లో ట్యూనా నాణ్యతను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అందుకే ఒకే జాతికి చెందిన రెండు చేపల మధ్య కూడా ధరలో భారీ వ్యత్యాసం ఉంటుంది. బ్లూఫిన్ ట్యూనాకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. అదే సమయంలో అధిక వేట కారణంగా గతంలో కొన్ని బ్లూఫిన్ ట్యూనా జాతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. వీటి సంరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో వేట పరిమితులు, కోటాలు, నియంత్రణలు అమల్లో ఉన్నాయి. అంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ సరఫరా పూర్తిగా స్వేచ్ఛగా ఉండదు. ఈ పరిమిత లభ్యత కూడా మంచి నాణ్యత కలిగిన చేపల ధర పెరగడానికి ఒక కారణంగా మారుతుంది. టోక్యోలోని టొయాసు షిప్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద చేపల మార్కెట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అక్కడ జరిగే ట్యూనా వేలం అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా కొత్త సంవత్సరం తొలి ట్యూనా వేలం ఒక సాధారణ వ్యాపార కార్యక్రమం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరు అత్యధిక ధరకు చేపను కొనుగోలు చేశారు, ఎంత పెద్ద చేప, ఎంత ధర పలికింది వంటి విషయాలు జపాన్తో పాటు ప్రపంచ మీడియాలోనూ వార్తల్లోకి వస్తాయి. అందుకే ఈ వేలం రెస్టారెంట్ బ్రాండ్లకు కూడా ఒక ప్రత్యేక ప్రచార వేదికగా మారింది. ఒక చేప కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చూస్తే వ్యాపార పరంగా నష్టమే అనిపించవచ్చు. కానీ అసలు లెక్క ఇక్కడే మారుతుంది. ఒక సంస్థ భారీ ధరకు ట్యూనాను కొనుగోలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా మీడియా ఆ సంస్థ పేరును ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. టీవీ ఛానళ్లు, న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆ సంస్థ పేరు కనిపిస్తుంది. ఇంతటి అంతర్జాతీయ ప్రచారానికి ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కానీ వేలంలో చేసిన కొనుగోలు ద్వారా అదే ప్రచారం ఉచితంగా లభించే అవకాశం ఉంటుంది. జపాన్లో ట్యూనా వేలాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ వ్యక్తుల్లో కియోషి కియోమురా ఒకరు. ఆయన నిర్వహించే సుషి, సన్మై రెస్టారెంట్ నెట్వర్క్కు ట్యూనా వేలల్లో భారీ మొత్తాలు చెల్లించిన చరిత్ర ఉంది. అత్యధిక ధరను ట్యూనాలకు కొనుగోలు చేయడం ద్వారా ఆయన పేరు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందింది. అందుకే ఆయనను మీడియా తరచుగా ట్యూనా కింగ్ అని అభివర్ణిస్తుంది. ఇలాంటి కొనుగోళ్లు ఆయన రెస్టారెంట్ బ్రాండ్కు భారీ ప్రచారం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. బ్లూఫిన్ ట్యూనాలు వేగంగా ఈదే సముద్ర చేపలు. వీటిని పట్టుకోవడానికి జాలర్లకు చాలా అనుభవం అవసరం. జపాన్లోని ఓమా ప్రాంతం బ్లూఫిన్ ట్యూనా వేటకు ప్రసిద్ధి చెందింది. అక్కడి కొంతమంది జాలర్లు సాంప్రదాయ పద్ధతుల్లో గాలం ఉపయోగించి చేపలను పట్టుకుంటారు. చేపకు గాయాలు కాకుండా దాని మాంసం నాణ్యత దెబ్బతినకుండా పట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చేప పట్టిన తర్వాత దాని నాణ్యత తగ్గితే వేలంలో వచ్చే ధర కూడా ప్రభావితం అవుతుంది. అయితే సముద్ర జీవుల సంరక్షణ కోసం వేటపై విధించిన నిబంధనలను పాటించడం కూడా చాలా ముఖ్యం. బ్లూఫిన్ ట్యూనా కథను కేవలం ఖరీదైన చేప కథగా చూడలేం. దీని వెనుక ఆహార సంస్కృతి, అరుదైన లభ్యత, నాణ్యత, అంతర్జాతీయ డిమాండ్, సాంప్రదాయం, రెస్టారెంట్ బ్రాండింగ్,
మార్కెటింగ్ వంటి ఎన్నో అంశాలున్నాయి. అందుకే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక చేప ధర కోట్లకు చేరుతుంది. అయితే 29 కోట్ల రూపాయల రికార్డు ధరను సాధారణ బ్లూఫిన్ ట్యూనా ధరగా భావించడం మాత్రం తప్పు. ఇది ప్రత్యేక వేలంలో ఏర్పడిన అసాధారణ ధర. మార్కెట్లో సాధారణ ట్యూనా ధరలు చేప రకం, నాణ్యత, ప్రాంతం, సీజన్, డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి చాలా మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక సాధారణ చేపలా కనిపించే బ్లూఫిన్ ట్యూనా వెనుక ఇంత పెద్ద ప్రపంచం దాగి ఉంది. అరుదైన లభ్యత, అద్భుతమైన రుచి, అత్యుత్తమ నాణ్యత, జపాన్ సాంప్రదాయం, అంతర్జాతీయ రెస్టారెంట్ల పోటీ, వీటన్నింటికీ తోడు భారీ మార్కెటింగ్ వ్యూహం. ఇవన్నీ కలిసినప్పుడు ఒక చేప కూడా కోట్ల రూపాయల విలువను సంతరించుకుంటుంది. 29 కోట్ల రూపాయల చేపను మీరు కొనగలిగే అవకాశం వస్తే చేపను తింటారా, లేక ఆ డబ్బుతో ఆస్తి కొనుగోలు చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.